హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సిమ్ కార్డ్స్ వాడేవాడికి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు. వాటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టెలికాం రంగంలో ఉన్న వినియోగదారులు చాలా సందర్భాల్లో ఫేక్ మరియు స్పామ్ కాల్స్ను రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సిమ్ కార్డ్ నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి ప్రధానంగా ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ అరికట్టడంపై దృష్టి సాధిస్తాయి. ఈ కొత్త మార్పులు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి ముఖ్యంగా సిమ్ కార్డ్ టెలికాం కంపెనీలకు సంబంధించినవి. వినియోగదారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఉద్దేశాలు తీసుకోబడిన ఈ నిర్ణయాలు టెలికాం రంగంలో విశ్లేషణ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఫేక్ మరియు స్పామ్ కాల్స్ సమస్యను పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా చూపడానికి ట్రై తీసుకుంటున్న ప్రధాన చర్య ఈ కొత్త సిమ్ కార్డ్ నిబంధనలను ప్రవేశపెట్టడమే. ఈ నిబంధన ప్రకారం ఏదైనా టెలికాం కంపెనీ నంబర్ నుండి ఫేక్ లేదా స్పామ్ కాల్ వస్తే ఆ టెలికాం కంపెనీకి ఆ నంబర్పై పూర్తి బాధ్యత ఉంటుంది. ఫేక్ కాల్ చేసేవారికి గుర్తించడం, వారికి తగిన శిక్ష విధించడం ప్రధాన లక్ష్యం. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరో ఒకరు ఫేక్ కాల్ లేదా స్పామ్ కాల్కు సంబంధించిన ఫిర్యాదును చేస్తే ఆ ఫిర్యాదును సంబంధించిన టెలికాం కంపెనీ వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు కాపాడడానికి స్వయంగా చర్యలు తీసుకోవాలి. కస్టమర్లు ఈ ఫేక్ కాల్ మరియు స్పామ్ కాల్స్ ద్వారా ప్రజలను మోసగించటకు ట్రాయ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డ్ వినియోగదారులు తమ వచ్చే ఫేక్ లేదా స్పామ్ కాల్స్ను టెలికాం కంపెనీ రిపోర్ట్ చేయవచ్చు. కస్టమర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఆ ఫిర్యాదును టెలికాం కంపెనీ తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఫేక్ లేదా స్పామ్ కాల్ నెంబర్లను చేయడం లేదా ఆ నెంబర్ను చెందిన వ్యక్తులను గమనించి ఉంటుంది. ఈ చర్యల వల్ల ఫేక్ మరియు స్పామ్ కాల్స్ ప్రభావిత మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం ఫేక్ మరియు స్పామ్ కాల్స్ను అరికట్టడానికి ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో ఫేక్ కాల్స్ను, స్పామ్ కాల్స్ను గుర్తించడం సాధ్యమవుతుంది. అయితే A1 ఫీచర్ ఆశించిన ఫలితంగా ఇవ్వకపోవడంతో ట్రాయ్ కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఈ మార్గాలకు అనుసరించి సిమ్ కార్డ్ టెలికాం కంపెనీలు తమ నంబర్లపై పూర్తి నిఘా పెట్టింది. ద్వారా కాల్ చేసేవారు ప్రవర్తనను విశ్లేషించి వారు చేసే మాటల ప్రకారం ఫేక్ కాల్స్ కానీ స్పామ్ కాల్స్ కానీ ఉంటే నెంబర్లను 2 సంవత్సరాల పాటు బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా ఫేక్ మరియు స్పామ్ కాల్స్ గురించి వినియోగదారులు రక్షణ పొందుతారు. ఇతర సిమ్ కార్డ్ టెలికాం వినియోగదారులు ప్రమోషనల్ మెసేజ్ మరియు కాల్స్ చేస్తూ ప్రైవేట్ నెంబర్లు అరికట్టడం కూడా ట్రాయ్ దృష్టి సాధించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 160తో ప్రారంభమయ్యే కొత్త సిరీస్ నెంబర్లను ప్రవేశపెట్టింది. ఇలాంటి ప్రమోషనల్ కాల్స్ ద్వారా వినియోగదారులను కేవలం లాభాల కోసం ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ట్రాయ్ కొత్త సిరీస్ నెంబర్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనలతో పాటు ట్రాయ్ సిమ్ కార్డ్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా చేసుకోవాలి. సిమ్ కార్డ్ హోల్డర్పై తమ సిమ్ కార్డుకు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది ఫేక్ సిమ్ కార్డుల ఉపయోగానికి అరికట్టడానికి కీలకమైన అంశం. వెరిఫికేషన్ లేకుండా ఉన్న సిమ్ కార్డులు భవిష్యత్తులో హోల్డ్ చేయబడతాయి. తద్వారా కస్టమర్ల భద్రత మెరుగుపడుతుంది.
టెలికాం రంగంలో జరిగిన ఈ మార్పులు సిమ్ కార్డ్ వినియోగదారులు మరియు భద్రతను అందించే లక్ష్యం. ఫేక్ మరియు స్పామ్ కాల్స్ వంటి సమస్యలను అరికట్టడమే ఈ కొత్త సిమ్ కార్డ్ నిబంధనలు ఎంత ప్రభావితంగా ఉందో అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.